వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రాతకాలం నుంచి యోగా, ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామివార్లకు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ధర్మపురి పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. వైకుంఠ ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంకరించినటువంటి ఈ వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులను వేయించేయడం జరిగింది. కావున అందరూ నిదానంగా విచ్చేసి స్వామివారిని దర్శించి అదేవిధంగా దీని తదనంతరం కార్యక్రమానికి దీంతో పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. ముఖ్య అతిథుల సమక్షంలో ఆవిర్భావ ప్రతినిధులు ఓం ధ్రువం దేవాయ వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రస్యాగ్ని సంవత్సరం అజయ్ కుమార్ తుంగూరు వాసి అట్లా పట్టుకోండి సార్. వర్షతి పుత్రం వర్షతి పౌత్రం ప్రజయా గారి కానీ ఇక్కడ అధికారులకు కానీ సామాన్య ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఈ లక్ష్మణస్వామి ఈ దైవ క్షేత్రాన్ని ఆ దేవుడి యొక్క అనుమతితోనే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క వారి యొక్క దయతో మేము ఏదైతే యాదాద్రి ఏ విధంగా అయితే అభివృద్ధి మీరు ప్రభుత్వం కూడా ఈ శ్రీ లక్ష్మణస్వామి యొక్క క్షేత్రాన్ని పెద్దలు వివేక్ గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు మంత్రి శ్రీధర్ బాబు గారు, మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం కలిసి ఈ దైవ క్షేత్రానికి మా శక్తి ఉన్నంత వరకు ఇక్కడ భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా అయితే వేద పండితులు నియమించిన ప్రకారం కానీ ఆ యొక్క హోమాలు కానీ ఇక్కడ భక్తులందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని చేపట్టామని విషయాన్ని తెలియజేస్తుంటే మరొకసారి అందరికీ పేరు పేరున అందరికీ